నెల్లూరు, అనకాపల్లి, చిత్తూరులో సర్క్యులర్ ఎకానమీ చెత్త నుంచి సంపద సృష్టించడానికి పార్కులే ఎస్టాబ్లిష్ చేశాం. 50 ప్లాస్టిక్ యూనిట్లు ఈ రోజున పనిచేస్తున్నాయి. ఇంకొక 210 తీసుకొస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తి కూడా ఒకటే కోరుతున్నాను, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా ఈ రోజు నేను చూస్తే ఇప్పుడే ఇక్కడ అనకాపల్లి నుంచి ఒక ఆయన వచ్చారు. వాళ్ళిద్దరికీ నేను అవార్డ్స్ ఇచ్చాను. ఈ అవార్డ్స్ మీరు చూసినప్పుడు వాళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు శృంగవరం అనకాపల్లి జిల్లా పంచాయతీకి గుడ్ గవర్నెన్స్ లో వాళ్ళిద్దరికి అవార్డు వస్తే వాళ్ళిద్దరిని పిలిచి నేను సన్మానం చేశాను. బ్రహ్మాండంగా పనిచేశారు. మొదటి అవార్డు వచ్చింది ఇక్కడ సందీప్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, రెండో ఆయన శ్రీనివాసరావు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్. ఆ పంచాయతీకి వీళ్ళు అక్కడుండే గ్రామస్తులు పనిచేసి మొదటి అవార్డు సంపాదించడమే కాకుండా 1 కోటి రూపాయలు ప్రైజ్ తెప్పించిన ఘనత వీళ్ళది. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమందిని మీరు చూస్తే ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్, ఇది బొక్కసంపాళెం తిరుపతి కాళహస్తి నియోజకవర్గం. వీళ్ళు సుశీలాదేవి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, విజయకృష్ణన్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్. వీళ్ళు బాగా పనిచేసి 1 కోటి రూపాయలు ఫస్ట్ ప్రైజ్ సంపాదించారు. వాళ్ళను కూడా మీరు అభినందించండి. మీరు ప్రైజులు తేలేకపోయినా తెచ్చేవాళ్ళని అభినందిస్తే ఎక్కువ ప్రైజులు వచ్చే అవకాశం ఉంటుంది. మూడో అవార్డు మీరు చూస్తే పేదరిక నిర్మూలన కోసం వాళ్లకు లైవ్లీహుడ్ పెంచడం కోసం పనిచేశారు. ఇది కాజీపేట, కడప జిల్లా, చీములపల్లి. రెండో ప్రైజ్ వచ్చింది, 75 లక్షలు వచ్చాయి. రాజ్యలక్ష్మి శివకుమార్ కూడా, వాళ్ళను కూడా అభినందించాలి ఈ టీంని. నాలుగో ప్రైజ్ చూస్తే సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పంచాయతీ, ఇది గుండమల, ప్రకాశం జిల్లా, వెంకటేశ్వరరావు, లావణ్య. ఒకరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్, రెండవరు మండల పంచాయతీ ఆఫీసర్. మూడో ప్రైజ్ వచ్చింది, 50 లక్షలు వచ్చింది. ఇంకొక పక్కన నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం, ఒక మండలానికి 3rd ప్రైజ్ వచ్చింది. బాగా చేశారు మండలం అంతా కలిసి. దీనికి సుధాకర్ రావు అనే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, వెంకటేశ్వర్లు మండల పరిషత్ ఆఫీసరు ఇద్దరు కలిపి 3వ ప్రైజ్ తెప్పించి 1,50,00,000 రూపాయలు డబ్బులు కూడా సంపాదించగలిగారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా ఊరు, నేను ఎప్పుడూ సంక్రాంతికి వెళ్తా ఉంటాం. మా ఊర్లో చూస్తే క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు కింద కందులవారిపల్లి పంచాయతీ ఫస్ట్ ప్రైజు 1 కోటి రూపాయలు వచ్చింది. సుశీలాదేవి, అదే మరి భానుతేజ్ జిల్లా పంచాయతీ ఆఫీసరు, ఇంకో పక్కన స్థానికంగా పంచాయతీ ఆఫీసర్ ఇద్దరికి వచ్చింది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే పీకేఎన్ ఎస్ఎస్బి కింద ఒక జిల్లా, చిత్తూరు జిల్లాకి మొత్తం యూనిట్ అంతా బాగా పనిచేసిందని 1 కోటి రూపాయలు వచ్చింది. అంటే రవికుమార్ నాయుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెడ్పీపీ, ఇంకో పక్క సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, వాళ్ళకు కూడా 1 కోటి రూపాయలు వచ్చింది. ఫైనల్ గా మీరు చూస్తే ఈరోజు కాణిపాకం ఒక టెంపుల్ టౌన్ ని ఆత్మ నిర్భర్ పంచాయతీ కింద స్పెషల్ అవార్డు వచ్చింది, 2వ అవార్డు వచ్చింది, 75 లక్షలు. సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, ప్రమీల పంచాయతీ ఆఫీసర్. మొట్టమొదటిసారిగా నాకు, ఎందుకంటే నేను చేసిన పనికి కొంత ఫలితం వచ్చింది, దానికి నేను ఆనందపడుతున్నా. ఈసారి పంచాయతీరాజులో మా మిత్రుడు
పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే ఈ శాఖలో ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మా కాంతిలాల్ కూడా ఇక్కడే ఉన్నాడు. వీళ్ళ ఆధ్వర్యంలో 8 అవార్డ్స్ వచ్చి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో మనం నిలిచాం. దీనికి అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని కూడా మీరు అభినందించాలి. ఎప్పుడు కూడా రాత్రింబగళ్ళు కష్టపడితే తప్ప మనం ఇవన్నీ చేయలేము. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వస్తున్నాం. స్వచ్ఛాంధ్రలో మరో అడుగు ముందుకేస్తున్నాం.